వెల్కమ్ టు అవర్ ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ ఎస్ఆర్హెచ్ సిఇఓ కావ్య మారన్, అదేవిధంగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇద్దరు కూడా పెళ్లి బీటలు ఎక్కబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరు పెళ్లి గురించి గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనిపైన అనిరుద్ రవిచందర్ ఖండిస్తారు కూడా. అయితే మరి ఇప్పటికీ మళ్ళీ ఏ న్యూస్ వచ్చింది, ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతుంది అనుకుంటున్నారా? అనిరుద్ రవిచంద్రన్ రిలేటివ్ అయినటువంటి, అదే విధంగా ఒక సీనియర్ నటుడు కూడా అని మనం చెప్పుకోవచ్చు, మహేంద్రన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పారు. అదేంటంటే అటు కావ్య మారన్, ఇటు రవిచందర్ ఇద్దరు కూడా, అనిరుద్ రవిచందర్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతారు. వీళ్ళు బెస్ట్ జోడీ అని కూడా ఆయన ప్రశంసించారు. అంతేకాదండి, కావ్య మారన్ ఒక సాధారణ అమ్మాయి కాదు, సింగిల్ హ్యాండ్ తో ఎస్ఆర్హెచ్ టీం ని మొత్తాన్ని సమర్థవంతంగా నిలబెడుతుంది అంటూ ఆమె కావ్య మారన్ని ఓ పైకి ఎత్తేసారని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు పెళ్లి న్యూస్ అయితే మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి అనిరుద్ రవిచంద్రన్ రిలేటివే ఈ న్యూస్ చెప్పారంటే ఇది కన్ఫర్మ్ న్యూస్ అంటూ కూడా అటు అనిరుద్ రవిచంద్రన్, ఇటు కావ్య మారన్ ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరు పెళ్లి ఫిక్స్ అంటూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, తన హావభావాలతో ఎప్పుడు స్టేడియంలో హుషారుగా ఉండేటువంటి కావ్య మారన్ కి మ్యారేజ్ అయిపోతుంది అంటే ఇంక తన ఫ్యాన్స్ ఏముంది డీలా పడిపోయారు. కానీ వీళ్ళిద్దరి పేరు గురించి గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనిరుద్ రవిచంద్రన్ రిలేటివ్ మహేంద్రన్ గారు ఈ న్యూస్ చెప్పడంతో కొందరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే కావ్య మారన్ ఫాదర్, మరి ఆయన కూడా కళానిధి మారన్ గారు సన్ గ్రూప్స్ చైర్మన్. మరి ఈయన నిర్మించిన పలు సినిమాలకు కూడా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అందులో చూసుకున్నట్లయితే రాయన్, బీస్ట్, జైలర్ వంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. మరి వీరిద్దరి ప్రేమకు ఇది కూడా ఒక కారణం అని అయితే సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందా అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అనుకునేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ బయటకు రావడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా అయితే మారింది.